ఏ అక్క, వాట్లకి ఎంత కరెక్ట్ గా నీళ్ళేసుకోండా, దేవుడు వస్తా ఉంది. అది ఏం ఆడబిడ్లో ఏమక్క, ఎంత చెప్పలా వీడికి వచ్చేసి. ఏ అక్క అక్క, ఆర్తి తోటి రెడీ చేసుకోండి, అట్లే వాట్లకి ఎంత కరెక్ట్ గా నీళ్ళేసుకోండా. క్లీన్ గా దృష్టి తీయండి, బిర్బిర్నా పోతాము. ఆ 3 సతీలు చాలు, అప్ప కొట్టేడండా. బిర్బిర్నా రావండమ్మో, ఏం చెప్ చేస్తారో ఏమో. ఆడపిడ్లు వచ్చేసి అట్లే దృష్టి తీయండి. అన్నా చాలను, ఇంక పదండి ఊరు లోపలికి. ఏ రెండేటయ్యండ్రు రే. చాలు పొదండా ఇంకా కూక్ పట్టేదండా. ఏం చేస్తా ఉండవక్క? ఓ మంచి రావే కూకో. ఏమక్క ఏమో తొంగ చూస్తా ఉంటువే? కోడి చూస్తా ఉంటున్నాలే, ఊరు పండుకి దీన్ని కోసుకుంటాం అనేసి చూస్తా ఉంటున్నా. యాలక్క దేవుని దగ్గర రాలేదు నువ్వు? అయ్యో నాకేమో అక్కడ ఎంత నొప్పుతా ఉంది, పోవేమ్మ. ఇంట్లో పని ఎంత నేనే చెయ్యాలా? నా కోడలు ఎంత వాడు, నా కోడలు నా కొడుకు ఆమెకి నా బిక్తి ఎంత ఆడే ఉండ్రి కదా. ఎంత ఆడే ఉండరమ్మా? వాళ్ళెంత ఉండరు, నువ్వు రాలేదు కదా. నువ్వు రావాల్సి ఉండే. ఓ రావాలా, ఇప్పుడు వస్తాను. నింపండి ఆరమెత్తుకొని ఉండవు, నువ్వే వేస్తావా ఇంట్లో? అక్కో నేనే వేసుకొని ఉండను ఇంట్లో. అన్నమ్మ వచ్చింది కదా, దానికే ఆ తెల్లికి ఇచ్చకపోతా ఉండానమ్మా. అవునా? అట్లయితే నేను అట్లే వస్తాను, రావే. నేను అట్లే చూసుకొని నేను వస్తాను రా. అట్లయితే పోయిసి వస్తాము ఓ గ్రౌండ్. నేను అనుకుంటా ఉంటున్నాకు, ఏం నేను ఒకదాన్నే పోవాలా కదప్పా అనుకొని వస్తే కరెక్ట్ టైంకే నువ్వు సిక్కిండవరా. బిర్బిర్ నా పోయిసి వచ్చిస్తాం. అట్లే చెయ్యి నువ్వు వచ్చిండేమే. ఇప్పుడు తానే తెలుసుకుంటున్నా, అట్లే వచ్చింది చూడిది. ఏమక్క నువ్వు రాలేదు? పొద్దున్న ఇంకా నేను ఆడే కాసుకొని ఉంటున్నా, నువ్వు రాలేదు. రావాల్సి ఉండే నువ్వును, నీ కోడలేంద్రూ ఆడే ఉండ్రి.
అదేమమ్మా బొమ్మక్క ఏమి ఇంట్లో పని చేయకుండా బొమ్మక్క తర రెడీ అయ్యి వచ్చింది. ఇంట్లో పని ఎంత ఎవరు చేయాలమ్మా? ఆవులు చూడాలా, ఇంట్లో పని చేయాలా, అదంతా నేనే చేయాలా. కోడలు వచ్చింటేను ఎంత పని నేనే చేయాలమ్మా. నీ బీక్తి ఉంది కదక్క, దాని సెట్లా చేపిసేది. ఓహో అమ్మా సరిగా అడుగు వీడి అది చేసేది, దాని మక్కం చూడి చేసేది. అయ్యా ఎంత నువ్వే చూపిస్తావా? వాళ్ళకి ఇడాలమ్మా, చెప్పాలా నువ్వు అమ్మా ఈ పొన్సే ఆ పొన్సే అనేసి కుక్క నువ్వు చెప్పాలా? అది ఎంత నువ్వే చేస్తా ఉంటావో దానికే అక్కయ్య అట్లాడేది. ఎంతమ్మా చెప్పేకైతుంది? ఒకసారి సరి రెండు సార్లు సరి ఏం పగలా పట్టు చెప్పేకైతుందా? పొన్సే పొన్సే అనేసే నీ కొడుకు అడిగేదేమక్క ఎంత నువ్వే చేస్తా ఉంటే. అయ్యా వాడు ఉండేటప్పుడు అది ఇది చేస్తుందమ్మా, వాడు పనుకు పోయిస్తాడు కదా. వాడేమన్నా లేకుంటే ఒక పని ముట్టెలదు, రూమ్ కి సేర్కొనిస్తుంది, రూమ్ ని ఇంకా అట్లే వచ్చేది తెల్లి. ఓ అంపోలే ఉందిలే అట్లయితే. సరిగా ఉండరు వేలే తల్లిని కూతురు సరిగా ఉండరు. ఏం మీ చుట్టాలు ఎంత వస్తారేమో ఇంకా. ఈ అప్ప నేను ఎవరికి చెప్పలేదు తెల్లి, మా అక్కోడికి చెప్పిండాను, మా అక్కోడికి మా అక్క కూతురికి చెప్పిండాను అంతే. ఇంకే ఊరికి చెప్పకపోలేదు నేను. ఊరికే ఇప్పుడు చూస్తే ఇంట్లో దుడ్లేదు, దుడిసేది ఇంత ఖర్చు చేసేది అంత అనుకొని నా కొడుకు ఒకడు దుడుస్తాడు, ఆమెడికి నేను ఇంకెవరు నా మొగుడు ఇస్తాడేమే. ఎవరు ఇచ్చలేదు, దానికి ఎవరిని పిలకపోలేదమ్మా. మా అక్క కూతురు మా అక్క కొడుకు అంతే. నువ్వు పిలిచిండవా మంచి? అయ్యా నేను మా అన్న మా వద్దని పిలిచిండాను. వాళ్ళేం వస్తారో లేదో తెలీదక్కో. ఇంకేం నాకేం తెలియతండ్రి ఉండరేమే, ఎవరు లేదా. మా అన్న పిలిచిండాను, చూస్తాము. నేను ఎవరిని పిల్లేదమ్మా, యాళ్ళు ఊరికే వాళ్ళు వచ్చేది ఒక్కొక్కరు మాట్లాడేది ఊరికే యాళ్ళు కావాలనేసి నేను ఎవరిని పిలియకపోలేదమ్మా. నా తమ్ముడు ఉండాడు, వాడిని ఒకరిని పిలిచిండాను అంతే. ఈ చుట్టాలు వస్తే ఊరికే ఉండేది లేయక్కో, ఏమైనా ఒక కితాపతి చేస్తా ఉంటారా? అయ్యా దానికే తెల్లి నేను ఎవరిని పిలియకపోలేదు. ఊరికే మా ఇంటికి వచ్చి మాకే అనిసిపోతారు. అక్కో మా ఇళ్ళకి వస్తారు, మా ఇళ్ళనే తింటారు, చూస్తే మా ಬಗ್ಗೆ మాట్లాడుకొని పోతారు. ఆడుకొని అయ్యో వీళ్ళింట్లోనా ఇట్లు చేసింట్రీ అట్లు చేసింట్రీ, వీళ్ళు అట్లుండరు వీళ్ళు ఇట్లుండరు అనిసిపోతారు. ఇది మా శారదకి చుట్టాలు జాస్తి అమ్మా, ఏం ఇల్లంతా ఉండరు. అయ్యా పొద్దున్న శారదకి దేవుడొచ్చింది అక్క. అవునా వచ్చిందా? ఆయక్క వచ్చిందా? తెల్లి ఆయక్కి దేవుడొచ్చేసి కుంచేసి పోయా. బోలే కుంచా కదా. ఆ దేవస్థానం దగ్గర కుంచుతా ఉండే, నేను చూసుకోను ఉంటుని. ఏమి కితా డోలు కొట్టారో జోరుగా కొట్టలేదు. ఇడి ఫస్ట్ కొట్టేటప్పుడు మా ఇల్లు గంట వినిపిస్తా ఉండే, ఇప్పుడు ఏమి డోలు వినపడలేదు, ఏమి వినపడలేదు. ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఇప్పదంతే, రేపు వేరే వాళ్ళు వస్తారంట. నేను అడుగుని ఏమన్నా ఇట్లు కొడతారో కరెక్ట్ గా డోలే కొట్టలేదా అని అడుగుని. లేదమ్మో ఇప్పది మాత్రము అర్జెంట్ ఉండే, దానికే వీళ్ళు వచ్చిండారు, రేపు వేరే వాళ్ళు వస్తారంట. అదిడే ఈ దామిని అక్క వచ్చిందమ్మా, కాపీ తక్కుతా ఉంటుని టీ అడిగే. సరే అనేసి టీ ఇస్తే గలాస్ కూడా ఎత్తుకొని పోయింది చూడే లోపల ముండా. ఇంకెట్లా ఉండాలి అది. అయ్యో దాని మక్క ముయ్యని రాక్కో, మొన్న నీళ్ళకి చొంపిస్తే చొంబు ఎత్తుకొని పోయిందమ్మా. అడిగితే అయ్యా ఆడపెట్టింటి తెలియ నేను చూడలేదు అంటుంది. అయ్యా నా ఇల్లుకి వచ్చేసి భోజనం తింటా ఉంటున్నాక చపాతీ చేసింటిని, ఇంకా అది వచ్చి అదే టైంకి. సరే అనేసి తింటావా కంటిని? తింటాను ఏసి అన్నే. ఇంకేం సైలే ఇచ్చకైతుందా, దానికే పోని అనేసి ప్లేట్లో వేసి ఇస్తే ప్లేట్ ఎత్తుకోపోయింది అక్క. లోపల పోయి సై కడుకొని వస్తామనేసి లోపల పోతే ప్లేట్ ఎత్తుకోపోయింది చూడే. అక్క పొల్లు దొంగ అక్క, అది ఏం ఎత్తుకోపోతాను? లేదు నేను ఎత్తుకోలేదు అంటుంది. అయ్యా తెలియ అది ఇంటి దగ్గర వస్తేనే దిగులైతుంది, ఏం పోతుందో ఏం వస్తుందో అనుకుని. వచ్చేదేం లేదు, ఎంత పోయేదే. అయ్యా అది వచ్చినాడు ఇంకా ఊర్లో చాలా దొంగతనం అవుతుంది అక్కో. దొంగ వచ్చిందంటే దొంగతనం అయ్యే అవుతుంది. దానికి నోరు ఇడిసి చెప్పేకయ్యలేదు ఇంటి దగ్గర రావద్దామా అనేసి. ఏం చేసేదా ఏమో పో, మెల్లగా వస్తుంది, ఏమైనా సైలా పెట్టుకుని పోయిస్తుందిలే. అయ్యా నాకు తట్ట ఎత్తుకొని పోయిందే కామెడీ అక్క. అది ఎందుకు తట్ట, అది ఏం ఎత్తుకొని పోయింది? ఇది తినింది అట్లే ఎత్తుకుపోయింది చూడు. అయ్యా మాన మర్యాద ఉంటే కదా, మాన మర్యాద లేకుండా వాళ్ళు ఇట్లా చేసేదిరా. అది చూస్తే బిల్డప్ వేరే. అయ్యో నా కొడుకు అట్లా ఇట్లా ఆడ పని చేస్తాడు ఈడు పని చేస్తాడు, 1 లక్ష వస్తుంది శాలరీ అంటుంది. చూస్తే ఇంకా దొంగతన బుద్ధి ఇడలేదు ఇది. అయ్యా సాయ వరకు ఇడిసలేదు ఇది ఆ బుద్ధి. అయ్యా నాకు మాత్రం ఇది యాలన ఊరికొచ్చిందో అనిపిస్తా ఉంది. మంచి ఏం ఎంద్రిల్లానో దొంగతాను మేపో. అయ్యా అది ఎప్పుడు పోతుందో ఏమో అక్క. పొద్దున్నకి ఇంకా బిర్నాలు వేయాలకు, బిర్నాలు వేసేసి ఎంత బెల్ దీపం ఎంత రెడీ చేసుకొని బిర్న పోవాలా. ఏమో 8 గంటలకే స్టార్ట్ అంతా. అయ్యా అట్లా అంటారు రావే, ఎవరు అని చెప్పి ఎవరు రెడీ అయింటారు 8 గంటలకి? ఈ ఆడపిడ్లు రెడీ అయ్యి నీకు తెలియదేమే? అయ్యా వాళ్ళు అంతేరా, 8 గంటలకు అంటారు, ఆమెకు చూస్తే 10 గంటలు చేసింటారు. ఏం 8 గంటలు అనిస్తే 8 గంటలకే కరెక్ట్గా రెడీ అయింటారేమే వాళ్ళు. వీళ్ళను కరెక్ట్గా ఇది డోర్ కొట్టే వాళ్ళను కరెక్ట్గా వచ్చేలేదా? వాళ్ళు నాష్టా తినుకొని వాళ్ళు రావాలి కదా. ఏమీ లేదు, నువ్వు ఆరాంగా చేసుకో.
అది కరెక్టే రాక. అయితే నీ ఇంట్లో పూజ అంత చేయాలి కదా, దానికి ఇంకా బిరుబిరిన లేసి ఎంత వంటగింటి చేసుకొని బిరుబిరిన చేసుకొని అలకు. హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.